2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు లలిత ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త నిట్టిల కిరణ్మయ్య గారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మన సనాతన ధర్మం ప్రకారం ప్రతినిత్యం కూడా అందరికీ అనేక రకాల సందేహాలు ఉంటాయి. ప్రతి మనిషి గురించి, ప్రతి వ్యక్తుల గురించి తెలుసుకోవాలని, ప్రతి పద్ధతుల గురించి తెలుసుకోవాలని అందరూ అనుకుంటారు. ఇందులో భాగంగా ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని అంశాల గురించి, అందులో ఒక అంశం గురించి ఇప్పుడు ఒక్కసారి మీతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీరు దానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో, ఒకప్పుడు ఇలాంటివి ఉన్నాయో లేవో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో స్త్రీలు ముఖ్యంగా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, అక్రమ సంబంధాలు, అంటే ఇతర పురుషులతో వేరే సంబంధాలు పెట్టుకోవడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంది. కొంతమంది ఏమో వాళ్ళు ఇంట్లో రకరకాల సమస్యలు ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు ఏది చేసినా కుటుంబం కోసం, ఫ్యామిలీ కోసం మొత్తం ఏమో వాళ్ళకేం స్ట్రెస్ ఉందో అని పాజిటివ్గా వెళ్తున్నారు. ఇంకొంతమంది స్త్రీలు అలా ఎలా చేస్తారు, ఇది ఎంతవరకు కరెక్టు, అది ఇది అనేసి నెగిటివ్గా అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో నిజానికి వాస్తవం ఏమిటి? అసలు ఇలాంటి సంబంధాలు, అంటే పెళ్ళి అనేది ఒక మంచి క్రతువు, ఇలాంటి సంబంధాలు వివాహం తర్వాత స్త్రీలు పెట్టుకోవడానికి ముఖ్యంగా కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? ఈ రకమైనటువంటి సబ్జెక్టు నిజంగా మాట్లాడుకోవడానికి అనుకూలమైనటువంటి సందర్భాలు మనకి ఎన్నో ఎదురకుండా ఉన్నాయి కనుక భగవంతుడి అనుగ్రహంతో ఇది సరైన సమయం అని అనుకుందాం. ఒకటి, ఇలాంటి టాపిక్ మాట్లాడడం అనేటువంటిది నిజంగా ఒక దురదృష్టకరమైనటువంటి విషయం. కారణము, స్త్రీలు ఏదో తప్పులు చేస్తున్నారు కనుక వాళ్ళని ఏదో నిరోధించడమో, లేకపోతే ఆపడమో, లేకపోతే అలా జరగడం నిషేధించడమో, లేకపోతే ప్రవచనకర్తలు, పెద్దవాళ్ళు ఇలాంటివన్నీ విమర్శనాత్మకంగా ప్రపంచంలోకి తీసుకొచ్చి ఆడవాళ్ళ తప్పు లేకపోతే మగవాళ్ళ తప్పు అని రెండు ద్వైధీభావాలను తీసుకొచ్చి ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే అని అంటూ ఉంటే ఏమవుతుందంటే దీనివల్ల ఇంకో కాన్సిక్వెన్సెస్ ఎలా వస్తున్నాయంటే అసలు వివాహానికే దూరం అయిపోతుంది యువత. మ్యూచువల్ అండర్స్టాండింగ్తో కలిసి కొన్నాళ్ళు ఉండడం అనేటువంటి దాని వైపు కూడా వెళ్తుంది. చాలా మంది పెళ్ళి అనగానే అబ్బా తలకాయ నొప్పి, అవును, ఒక మనిషితోనే ఉండిపోవాలి, అలాంటి రోజులు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు చాలా అయిపోయినాయి. పెళ్లి కోసం అలా డబ్బు ఖర్చు పెట్టుకునే కన్నా అదేదో మనం హాయిగా ఆ ఊళ్ళు ఈ ఊళ్ళు ప్రపంచ దేశాలన్నీ తిరిగి వద్దాం, మనకి పెళ్ళి ఎందుకు, మళ్ళీ గొడవలు వస్తాయి, ఇలాంటి వాళ్ళు కూడా పెరిగిపోయారు. కనుక అసలు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అంటే సనాతన ధర్మం చెప్పేది ఏమిటి అంటే స్త్రీకి కానీ పురుషుడికి కానీ జీవితము అంటే సుఖము అనేటువంటిది ఒకటి ఈ రోజుల్లో అందరికీ నానుడి పదం అయిపోయింది. సుఖము కాదు, జీవితము అంటే ధర్మము. ధర్మాచరణ నువ్వు ఎలా చేస్తే ఈ జన్మ నీకు వచ్చిందో ఈ జన్మ మళ్ళీ మళ్ళీ రాకుండా నువ్వు మోక్షాన్ని ఎలా పొందుతావు, దానికోసం ఈ జన్మ. ఇప్పుడు మ్యాథ్స్ పుస్తకం ఉంది, బాబోయ్ కష్టం బాబోయ్ అదంతా ట్రబుల్స్తో కూడుకుంది, ప్రాబ్లమ్స్తో కూడుకుందని భయపడి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా కాకుండా అసలు లెక్కల పుస్తకం దేనికోసం ఉంది అంటే నీ మెదడుకి పదును పెట్టడానికి మాత్రమే ఉంది. ఓకే, దీన్ని ఒకదాన్ని జాగ్రత్తగా పట్టుకుంటే అది ఎలా పదును పెడుతుందో చూడాలి అనుకుంటే ఒక్కొక్క లెక్కని సాల్వ్ చేసుకుంటూ రావాల్సి, అవునా కదా? అలాగే జీవితము ఇది సుఖపడడం కోసమే ఉంది, ఇది కష్టాలు పడడం కోసం కాదు అనుకున్న రోజున స్త్రీ అయినా పురుషుడైనా తప్పుడు మార్గంలోనే వెళ్తాడు. వాడికి సుఖం కావాలి, ఆ సుఖంతో పాటు మారుతూ ఉండాలి మనుషులు. ఒకే చోట ఒక సుఖాన్ని ఎత్తుక్కోమన్నా, ఆ సుఖంతో హాయిగా సహజీవనం చేయమన్నా వాళ్ళ వల్ల కాకపోవచ్చు. అబ్బాయి ఏదో సామెత చెప్పినట్లుగా తయారవుతుంది, పండుగ రోజు కూడా పాత మూడైనా కదా. ఇలాంటివన్నీ మారి 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 మన జీవన క్రమంలో చాలా విరుద్ధమైనటువంటి లక్షణాలని మనుషుల్లోకి ఇంజెక్ట్ చేసేసాయి. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా వివాహేతర సంబంధాల వల్ల భర్తను చంపేశారు, లేకపోతే ప్రియుడితో కలిసి ఏదో నాటకం ఆడి, ఇలాంటివన్నీ ఎక్కువ చూస్తున్నాం. మరీ బాధ ఎక్కడ కలుగుతుందంటే మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం? తల్లిదండ్రులుగా ఫెయిల్ అవుతున్నామా? సమాజంలో తోటి సమాజ సభ్యులుగా మనుషులుగా మనం ఫెయిల్ అవుతున్నామా? అంటే ఎక్కడైనా ఆడపిల్లలు మగపిల్లలు కలిసి ఉన్నటువంటి చోట, లేకపోతే వాళ్ళందరూ తిరుగుతున్న చోట ముందు దాన్ని మనం ఆపలేకపోతే ఇంకో చోట మనం దాన్ని ఎదిరిస్తే దానివల్ల ఏమవుతుంది, పిల్లలు రకరకాల డైవర్షన్స్లోకి వెళ్తున్నారు. ఒకటి సినిమాలు, సీరియల్స్, ఆ తర్వాత ఎక్కడా కూడా గట్టిగా తల్లిదండ్రులు చెబితే వినగలిగేటంత స్థితిగతులు ఇప్పుడు పిల్లల్లో లేవు. చాలా ఇండివిజువాలిటీ వచ్చేసి ఆ ఇండివిజువాలిటీతో ఏమవుతుందంటే తన మనసుకి నచ్చినట్లుగా ఫలానా సినిమా హీరో ఫలానా సినిమాలో ఎంత హాయిగా ఉన్నాడో, హీరోయిన్ ఎంత బాగా అర్థం చేసుకున్నాడో అలా నాకు దొరికేవాడు రావాలి. ఆ దొరకడానికి కావాల్సినటువంటి లక్షణాలు ఉన్న మనుషుల్ని ఎంచుకోవడం, అంతే.
తను ఎంచుకున్న వాళ్ళలో కొన్నాళ్ళకి ఆ లక్షణం వాడు యాక్ట్ చేస్తున్నాడో లేకపోతే ఇంకోటో లేకపోతే నేను పొందడం కోసం వాడు అలా చేస్తున్నాడు, నీకేం తెలుసు? నిన్నగాక మనం చూసాం ముంబైలో వివాహేతర సంబంధం 3 ఏళ్ల బట్టి, వివాహేతర సంబంధం కూడా కాదు, అది లివింగ్ టుగెదర్, అది మతాలు 2 విభిన్న మతాలు, లవ్ జిహాదీ పేరుతో తీసుకువెళ్ళాడు. తల్లిదండ్రులు వద్దన్నారని ఢిల్లీలో మకాం పెట్టాడు. పెట్టి ఏం చేశాడు, ఒక 3 సంవత్సరాలు కలిసి ఉన్నారట. ఎంత అర్థం చేసుకోవాలి? వివాహం అనగానే అమ్మాయిని 35 ముక్కలు చేసి ఢిల్లీలో తలో చోట తలో ముక్క పడేసేటవాడు. కనుక ఇందులో ఎవరు సుఖపడుతున్నారు అంటే, నిజం చెప్పాలి అంటే వివాహేతర సంబంధాల వల్ల నాకు ఇలాంటి వాడే కావాలి, నాకు ఇలాంటి వాడే కావాలి అనుకున్నటువంటి అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ, అంటే ఒకళ్ళ గురించే మాట్లాడితే అది తప్పు అవుతుంది, ఇద్దరిలోనూ అలాంటి వాళ్ళు దొరక్కపోతే కలిగేటువంటి లోపల బాధ, అంటే సైకోయిజం పెరిగిపోయిందని అనుకోవాలి, మనిషిని యాక్సెప్ట్ చేయలేకపోతుంది. దాంతో ఏమవుతుంది, అవతల మనిషి స్త్రీ అయినా పురుషుడైనా మెతక వాళ్ళుగా ఉంటే ఇంకా వాళ్ళ మీద చలమణి చేసేసి ఇంకా వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి నచ్చినటువంటి చోట, వాళ్ళని ఆకర్షించగలిగి వాళ్ళ మనస్సును ఆనందించే చోట వెంటనే డైవర్ట్ అయిపోతున్నారు. అయిపోయేటప్పటికి ఏమవుతుంది, లౌకిక పరిభాషలో మనం చెప్పేటువంటి ఎథిక్స్ ఇవన్నీ కూడా ఏమాత్రం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వగలిగేటువంటి స్థితిలో లేకుండా ఇంకో 10 మందిని వాళ్ళు స్కూల్ పిల్లలను కాలేజ్ పిల్లలను పాడు చేస్తున్నారు. చూసిగో మా ఇంటి పక్కన అక్క ఇలా చేసింది, లేకపోతే మా స్కూల్లో మా ఫ్రెండ్ వాళ్ళ అక్క అలా చేసింది, లేకపోతే మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఇలా చేశారు. కామన్ విషయాలు అయిపోయినాయి, పేపర్ తిప్పితే అవే విషయాలు అవుతుంది. దాంతో ఏంటంటే నచ్చిన దాన్ని పొందలేకపోవడం అనేటువంటి ఒక విషయాన్ని, అసంతృప్తితో కూడుకున్నటువంటి విషయాన్ని, ఈ పర్వాలేదు ఈ గుణం లేకపోయినా సరే ఈ మనిషి నాకు వచ్చాడు కదా వీడితో సహజీవనం చేద్దాం, మంచిగా నా కోసం వాడు మారేటట్లుగా నా మాటనో నా తీరునో నా యొక్క విషయాన్నో నేను మార్చుకుని తనకి నా పట్ల ప్రేమ కలిగి నా కోసం కొన్ని గుణాలు తను అడాప్ట్ చేసుకునేటట్లుగా చేసుకున్నాం అనేటువంటి ఆడపిల్లల్లో అంత ఓపిక అంత క్షమత తగ్గిపోయింది. ఏది ఇలా అడగంగానే అలా రావాలి చేతికి. అలా వచ్చేటప్పటికి ఏమైపోతుందంటే నిజంగా మగవాళ్ళని సమర్థించడమా ఆడవాళ్ళని సమర్థించడమా అని కాకుండా మగవాళ్ళు కూడా కొంతవరకు ప్రతిదీ బిజినెస్ పరంగాను లేకపోతే ప్రతిదీ కొంత కట్టుబాట్ల విధానంగాను చూడకుండా స్త్రీ మనస్సుని రమింపచేయడం కోసం, తన నుంచి అటు ఇటు ఏమార్చకుండా ఉండడం కోసం తాను చేయవలసినటువంటి పనులు, తాను ఉండవలసినటువంటి విధానాన్ని కూడా ఆడవాళ్ళ కోసం మార్చుకోవాలి, భార్య కోసం మార్చుకోవాలి. అలాగే తల్లిదండ్రులని చూడడం విషయంలో భార్యకి నచ్చ చెప్పుకోగలగాలి. అయితే ఇప్పుడు కొందరు స్త్రీలను చూస్తుంటే అమ్మ నిజంగా ఇప్పుడు రాకెట్స్ కూడా మనం నడుపుతున్నామని గర్వపడుతున్న ఈ రోజుల్లో స్త్రీల గురించి ముఖ్యంగా, సో కొంతమంది స్త్రీలు నిజంగా అంటే ఈ వయసు ఆ వయసు అని సంబంధం లేకుండా మీరు అన్నట్టు ఇంతకుముందు భర్తలని చంపేసి ప్రేమించిన వ్యక్తుల్ని చంపేసి ఇలా జరుగుతూ ఇలా వెళ్తుంది. అంటే వీటన్నిటికీ మనం తీసుకునే ఆహారము, మన చుట్టుపక్కల ఉన్న వాతావరణం ఇవన్నీ కూడా ఏమైనా కారణమై ఉండొచ్చు అంటారా? తప్పకుండా కారణం. భగవద్గీతలో చెప్పిన నువ్వు తినే ఆహారమే నువ్వు. ఎక్కడ పడితే అక్కడ తామసిక ప్రధానమైనటువంటి ఆహార విధానాలు, తామసిక ప్రకోపాన్ని మనలో పెంచగలిగేటువంటి లివింగ్ స్టాండర్డ్స్, లేటుగా లేవడం, ఎప్పుడు పడితే అప్పుడు లేవడం, లేచిన తర్వాత మొహం కడుక్కోవడానికి ఒక 2-3 గంటల టైం, స్నానం చేయడానికి అసలు కొన్ని రోజులు స్నానాన్ని వదిలేస్తున్నారు, ఓకే సెంటు పూసుకుంటున్నారు బయటకు వెళ్ళిపోతున్నారు వెళ్ళాలి అంటే, వాళ్ళకి ఏదైనా విసుగ్గా ఉంటే స్నానమే తప్ప అవి లేవు. అలాగే ఋతుక్రమ విషయాల్లో పాటించవలసినటువంటి నియమాలు ఎవరు పాటించట్లేదు. ఆ తర్వాత తినకూడనటువంటి రోజుల్లో ఆహార నియమాలని జాగ్రత్తగా పట్టించుకోవడం. ఇప్పుడు ఆదివారం వచ్చింది, సూర్య అష్టోత్తరంలోను అలాగే ఆదిత్య హృదయంలోనూ చెప్తూ ఉంటారు స్త్రీ తైల మధుమాంసాని అని ఉంటాడు. ఆ 4ంటిని కూడా వర్జించాలి ఆదివారం రోజు. కానీ ఆ రోజే పార్టీలు, ఆ రోజే స్త్రీలతో హాయిగా విశేషంగా మనకి సెలవు దొరికింది కనుక భార్యతో బయటికి వెళ్తాం లేకపోతే ప్రియురాలతో బయటికి వెళ్తాం, ఇలాంటివన్నీ పెరగడం. ఆ రోజే నువ్వు బ్రహ్మచర్యాన్ని పాటించాలి అంటే అలాంటి రోజుల్లోనే మనం చేయకూడని పనులన్నీ కూడా చేస్తూ ఉండడం. ఇట్లా తిథివార నక్షత్రాలు ఏవైతే వేద సమూహంగా మనకి తెలియజేయబడి ఆ వేద సమ్మతమైనటువంటి రోజులలో మాత్రమే చేయవలసినటువంటి ధర్మంతో కూడుకునేటువంటి కామము, ధర్మంతో కూడుకునేటువంటి అర్థ సంపాదన అనేటువంటి వాటిని తిలాదానం అంటే వదిలేసేసి ప్రతి వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళకి ఎలా ఇష్టమో అలా. అలాగే రాత్రిపూట లేట్ నైట్స్ ఎక్కువ బయట ఉండడం. ఇదివరకు రోజుల్లో సాయంకాలం దీపం పెట్టే వేళకి వీలైనంతవరకు అందరూ ఇళ్ళకి చేరిపోయేవాళ్ళు. అసలు రోడ్లు నిర్మానుష్యంగా ఉండేవి, ఎక్కడో కొంతమంది. ఇప్పుడు ఇళ్లలో ఎవరు ఉండట్లేదు, బయటే ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఈ ప్రకృతిలో ఉండేటువంటి ఎన్నో రకాల నెగిటివ్లు మనల్ని పట్టుకుంటూ ఉంటాయి. అలాగే మనం వేసుకునేటువంటి దుస్తులు కావచ్చు, మనం వేసుకునేటువంటి జడ వల్ల కావచ్చు, మన అలంకరణ వల్ల కావచ్చు, గాజులు వేసుకోమన్నారు వేసుకోకపోవడం వల్ల కావచ్చు, ఇవన్నీ ఏం చేస్తున్నాయి అంటే మనలో కలిగేటువంటి అసంతృప్తులు ఏమంటే ఇవన్నీ కారణమా, పాడవడానికి కారణమే.
మనలో ఉండేటువంటి అసంతృప్తి పర్లేదు. ఇదివరకు రోజుల్లో ఏం చెప్పేవాళ్ళు అంటే, భర్త ఎలా ఉన్నా సరే ఆయనకు అనుగుణంగా నడుచుకో తల్లి, ఆయన కోపం తెప్పించకు అని పెళ్ళైన అమ్మాయిని అత్తారింటికి పంపించినప్పుడు తల్లి చెప్పేది. తండ్రి చెప్పేవాడు జాగ్రత్తగా ఉండమ్మా. ఇంట్లో బంధువులు చెప్పేవాళ్ళు ఒక సంవత్సరంలో చక్కగా బిడ్డని ఇవ్వమ్మా అని. ఇవన్నీ అందరూ తలో మాట చెప్పే విషయాలు. ఈ రోజుల్లో ఏం చెప్తున్నారు, ఇంతైనా సరే వెంటనే కాల్ మీ వెల్కమ్, రూల్స్ అన్నీ మన వైపే ఉన్నాయి, నిమిషంలో వాడిని రోడ్డు మీదకి ఇడ్చేసేద్దాం. ఒక రకంగా సేఫ్టీనే అయినా ఇంత రూల్స్ మనకు ఉన్నా బాధపడే ఆడవాళ్ళు లేరా? గృహహింసలో ఇబ్బంది పడుతున్న ఆడవాళ్ళు లేరా? అలాగే మగవాళ్ళు లేరా? ఒకళ్ళ గురించి ఎందుకు మాట్లాడ, మగవాళ్ళు ఎంతమంది బాధపడుతున్నారు ఆడవాళ్ళ వల్ల? కనుక భార్య బాధిత సంఘాలే పెట్టేసుకున్నారమ్మా. చాలా ఇబ్బంది పడుతుంది అమ్మ. ఒక విషయం, స్త్రీకి ఇంకా ఓర్పు తట్టుకునే శక్తి ఉంటుంది, ఆ మగవాడికి అది కష్టం. చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, బయటికి కనపడకుండా లోపల హింసపడుతున్న వాళ్ళు ఎంతోమంది మగవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు ఇదంతా అంటే, నువ్వు తినే ఆహారం అలవాట్లు, నువ్వు లేచే నీ నిత్య దైనందిక జీవిత అలవాట్లు, నువ్వు వేసుకునేటువంటి వస్త్రాలు, ఆ వస్త్రాల దగ్గర నుంచి, తినే ఆహారం దగ్గర నుంచి, నువ్వు ఇంట్లో పూజించేటువంటి నీ నమ్మకం, నువ్వు ఉన్నటువంటి మతానికో కులానికో అనుగుణంగా ఉండేటువంటి దైవారాధన ఇంట్లో చేసుకోకుండా ఉండడం, ఇంట్లో పాజిటివ్ రేస్ని ఇంట్లో పెట్టుకోకుండా ఉండడం, దాంతోపాటు స్వేచ్ఛని అధికంగా కోరుకోవడం. ప్రతి దానిలోనూ స్వేచ్ఛ కావాలి. భర్త అయినా సరే తను ఎన్ని గంటలకు వచ్చినా అడగకూడదు, అలాగే భార్య అయినా సరే భర్త ఎన్ని గంటలకు వచ్చినా అడగకూడదు. అడిగారంటే కోపం, విసుగు, చిరాకు, ఇంట్లో పోట్లాట, పెద్ద రచ్చ, ప్రతిదానికి కూడా. అందుకనే మన పెద్దవాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే, అందరికీ ఒక లిమిటేషన్స్ పెట్టారు, భర్తకైనా భార్యకైనా ఒక రూల్ పెట్టారు. ఆ రూల్ ఇవాళ ఎవరూ పట్టించుకోకపోవడం మూలన ఏమైపోతుంది, ప్రతి చోట అధిగమించినటువంటి స్థాయిలో ఉండేటువంటి విశృంఖలత్వంతో కూడుకున్నటువంటి స్వేచ్ఛ ప్రతివాడికి అలంకారం అయిపోయింది. దాంతో ఎక్కడ ఈ మధ్య నాకు చాలా కష్టం అనిపిస్తున్న విషయం ఏమిటంటే, ఆడపిల్లలు మగపిల్లలు ఇదివరకు ఎక్కడన్నా మగపిల్లలు స్కూల్ డ్రెస్ వేసుకుని, లేకపోతే విడిగా కాలేజ్ బట్టల్లో ఉండి, లేతగా మొహాలు ఉండి రోడ్ల మీద సిగరెట్లు కాలుస్తుంటేనే ఆగి మరీ చెప్పేవాళ్ళు, నాయన తప్పట్లా కాల్చొద్దు నాన్న, పాడైపోతుంది ఆరోగ్యం అని. చిన్నపిల్లలు అయితే బెదిరించో, మీ నాన్న చెప్తాను, నువ్వు నాకు తెలుసు ఫలానా వాళ్ళ కొడుకు కదా అని ఇట్లా అనేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, అన్ని వయసుల వాళ్ళు, ఆడపిల్లలు మగపిల్లలు, ఆడవాళ్ళు మగవాళ్ళు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే తేడా లేకుండా ప్రతి వాళ్ళు కూడా చాలా బహిరంగంగా ధూమపానాదులు చేయడం, అసలు భయమే లేకుండా. వైన్ షాపుల ముందు కూడా ఆడవాళ్ళు వెళ్ళి తీసుకుని తెచ్చుకుని. దాంతో ఏమవుతుందంటే, చూసే చూపులో తేడా వస్తుంది. వచ్చేసి ఏం జరుగుతుంది, ఇలా ఉండగలిగిన వాళ్ళు ఎలాగైనా ఉండడానికి రెడీగా ఉంటారు అని వల వేసేవాళ్ళు ఉంటారు. అలాగే వాళ్ళకి లోబడేటువంటి ఆనుకూల్యతలు కూడా ఎక్కువైపోతున్నాయి. ఆ మత్తులు ఏం చేస్తారో ఎవరికీ తెలియదు. దానివల్ల ఏమవుతుందంటే, రకరకాలైనటువంటి సమాజ విరుద్ధమైనటువంటి, ఏ సమాజంలో మనందరం సేఫ్గా ఉండాలని కొన్ని రీతులు రివాజులు, ఒక విశేషమైనటువంటి కొన్ని ప్రాతిపదికలు పెట్టుకొని, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుని మనం ఎలాగైతే ఒక రకమైనటువంటి సమాజాన్ని ఉద్ధరించుకుంటున్నాము, ఆ సమాజంలో మనం పెట్టుకున్న రూల్స్కి మనమే అతీతంగా. అయితే దీనివల్ల ఈ మధ్యకాలంలో కొన్ని మాటలు కూడా వినిపిస్తున్నాయమ్మా. ఓకే, పోయిందేముంది, ఓకే, ఒకప్పుడు ఎంత ఆలోచించేవారు స్త్రీ గురించి, ఈ మధ్యన స్త్రీలే మాట్లాడుతున్నారు. పోయేదే ఎప్పుడు మగవాడే చేయాలా, వాడిని ఎవరు ఏం అనట్లేదుగా, మేము మాత్రం ఎందుకు, వాళ్ళు ఏం తప్పు చేసినా మమ్మల్ని ఎందుకు ఇలా హైలైట్ చేస్తున్నారు, మేమెందుకు చేయకూడదు. కలి ప్రభావం కనుక ఇలాంటివి కూడా అవునమ్మా నిజమే అనే రోజులు వచ్చాయి. కానీ స్త్రీ నిజంగా పాతివ్రత్య ధర్మాన్ని అవలంబిస్తున్నటువంటి స్త్రీ వలన భర్త ఎంతటి దుర్మార్గుడైనా వాడిని ఉద్ధరించుకోగలిగిందే తప్ప, తన పాతివ్రత్యంతో మరణం రాకుండాను, లేకపోతే వాడికి నరకం రాకుండానో చేసుకోగలిగింది తప్ప. అందుకనే చూడండి, పురాణ ఇతిహాసాల దగ్గర నుంచి అని కాదు, ఇప్పుడు ఈ కాలానుగుణంగా మనం మాట్లాడుకునేటువంటి మాటలు కూడా, బలహీనుడైనటువంటి మగవాడు ఉంటాడేమో తప్ప, అంటే మగవాడికి బలహీనతలు ఎక్కువ అంటాం, స్త్రీని ఎక్కడా కూడా బలహీనురాలని చెప్పలేదు. స్త్రీ ఎప్పుడు కూడా శక్తి సంయుతురాలు, ఆవిడ శక్తితో కూడుకున్నటువంటిది. కనుకనే స్త్రీ చేతికి గరిటిచ్చారు, స్త్రీ చేతికి పెన్ను ఇచ్చారు, స్త్రీ చేతికి అన్ని రకాల ఆయుధాలు ఇచ్చారు. అసలు మనం కోల్చుకునేటువంటి ఆ రాజరాజేశ్వరి స్వరూపమే 10 చేతుల్లో 10 ఆయుధాలు పెట్టుకుని మనం ఎదుర్కొండా ఉండేటువంటి స్వరూపం. ఇందులో ఇది తక్కువ ఇది ఎక్కువ అని చెప్పడానికి స్త్రీకి నిర్వచనం లేదు. నిర్వచనాలకి అన్నిటికీ కూడా అతీతమైనటువంటి శక్తి కలిగినటువంటిది. అటువంటి స్త్రీ కూడా బలహీనత్వం వైపుకు వెళ్ళిపోతుంది. హీనత్వం, బలము హీనత్వాన్ని పొందుతుంది. నువ్వు ఓర్చుకోగలవు, నేను ఎందుకు ఓర్చుకుంటా, నాకేంటి అవసరం, పర్లేదమ్మా, భర్త ఎలాంటి వాడైనా మాట విను, కొన్నాళ్ళకి మారుతారు మనుషులు, నీ స్వాధీనంలోకి తెచ్చుకో, నువ్వు కాస్త దాని గురించి కృషి చేయి, వాడికి ఎలా నచ్చుతుందో అలా ఉండు, నేను ఎందుకు ఉండాలి, వాళ్ళకి లేనప్పుడు నేను ఎందుకు ఉండాలి, వాడు తిరుగుతున్నాడు 10 మందితో, నేను తిరుగుతాను.
దీనివల్ల నష్టపోతుంది ఏమిటి అంటే సనాతనమైనటువంటి ధర్మము, ఆ ధర్మానికి విరుద్ధమైనటువంటి విషయాలు. దీనివల్ల ఏం జరుగుతుంది, మన మూలం అంతా కూడా చెడిపోతుంది. తర్వాత వాళ్ళ ఇళ్లలో వాళ్ళకు పుట్టేటువంటి పిల్లలకి ఇటువంటి సంస్కారం అనేటువంటిది లోపించేస్తుంది. మతం మారుతారా, లేకపోతే దేవుణ్ణి కించపరుస్తారా, ఇవన్నీ వదిలేసి అసలు నీలో ఉండేటువంటి వ్యక్తిత్వం అనేటువంటిది నశించిపోతుంది. కనుక స్త్రీ కానీ పురుషుడు కానీ మనకు ఒక వివాహ వ్యవస్థ పెట్టి, ఏ వివాహ వ్యవస్థ పట్ల అయితే ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ దృష్టి సారించి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా ఈ భారతదేశ వైవాహిక విధానంలో వివాహం చేసుకోవాలి, మనకు కూడా బ్రహ్మగారు ఉండాలి, మనకు కూడా అటు కుటుంబీకులు ఇటు కుటుంబీకులు ఇద్దరు తరఫున ఉండేటువంటి వాళ్ళ మధ్యలో చక్కగా మంగళతోరణాలు కట్టుకుని పసుపచ్చని తలంబరాలను చక్కగా వేసుకుంటూ మంగళసూత్రాన్ని మంత్రసహితంగా మెళ్ళలో ధారణ చేయించేటువంటి సమయంలో కన్యాదానం ఇచ్చేటువంటి వాడు, పుచ్చుకునేటువంటి వాడు కూడా మంగళకరమైనటువంటి దుస్తుని కట్టుకుని ఇట్లా ఒక విధానంలో చేసుకోవాలనేటువంటి ఆసక్తి ప్రపంచ దేశాలకే కలిగి మన వైపు వస్తుంటే వాళ్ళే మనలో ఉన్నటువంటి కట్టుబాట్లను చూసి అబ్బా ఇది కదా జీవనం అంటే, లేకపోతే మృగానికి మనిషికి తేడా ఏముంటుంది, అంతే కదా. అంటే మనం మాటలు మాట్లాడితే అది అతిశయోక్తిగా ఉంటుంది. కుక్కలు పందులు అలాగే ఉన్నాయి, నెలకి 10 మంది పిల్లల్ని కంటాయి అవి కూడా. కనుక ఇలా విశృంఖలత్వాన్ని మనలో పెంచుకుంటూ పోతే మనకి జంతువులకి తేడా ఏముంటుంది, రెండు ఒకటి కింద తయారు. జంతువుల కన్నా మనిషి చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి. ఆ ఉన్నతత్వాన్ని మనలోకి తెచ్చుకోవాలన్నా ప్రపంచ దేశాలకి ఇంకొక 100 సంవత్సరాల పాటు భారతదేశము ఇంకా ఒక ఎగ్జాంపుల్నిగా నిలవాలన్నా నిజంగా మళ్ళీ మన సనాతన ధర్మం వైపుకే మనం ఆలోచించాలి. ఆ ధర్మంలో చెప్పబడినటువంటి పాతివ్రత్య ధర్మాల్ని పిల్లలు తెలుసుకోవాలి. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ సీత గురించో, రాముడి గురించో, హనుమంతుడి గురించో, అలాగే మనకు ఉన్నటువంటి మహాభారతాన్ని గురించో, ఇలా అన్ని రకాల పురాణ ఇతిహాసాల గురించి తెలుసుకుంటూ ఉంటే ఎందుకు వీళ్ళు ఇలా ఉన్నారు, ఎందుకు వీళ్ళు ఇలా లేరు. కనుక ఇలాంటివన్నీ కూడా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అమ్మ బయటికి వెళ్ళి మనల్ని మనం 10 మందికి ఎదురకుండా చేయకూడని పనో, చేయకూడని మాటో, అనకూడని మాటో అంటేనే మొత్తం ప్రపంచం అంతా మన వైపుకి కెమెరాలు పెట్టుకుని చూసేటువంటి రోజులు వచ్చేసాయి. కనుక ఎవరి కోసమో కాదు, జాగ్రత్తగా ఉండడం, మనల్ని మనం రక్షించుకోవడం కోసం, మన వ్యక్తిత్వాన్ని మనం రక్షించుకోవడం కోసం, స్త్రీలలో ఉండేటువంటి ఆ గొప్పతనాన్ని నిలుపుకోవడం కోసం ఎవరికి వాళ్ళు నియంత్రణలో ఉండండి. ఆలోచించండి. సుఖము ఎంతోసేపు కాదు. అదే శక్తితో, ఏ శక్తినైతే, ఏ సుఖాన్నైతే పొందకపోయినా సరే, ఏ శక్తితో అయితే, మానసిక వికసనంతో అయితే ఒక ధర్మాన్ని అంటిపెట్టుకుని నువ్వు ఉంటావో ఆ ధర్మం వల్ల ఏ సుఖం ఎప్పటికీ నీకు వస్తుందో ఆ సుఖం శాశ్వతంగా ఉంటుంది. 10 మంది చేత చప్పట్లు కొట్టించేలా ఉంటుంది. ఈ సుఖము కాసేపు ఉంటుంది, దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. సమాజం విరుద్ధమైనటువంటి తోవల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. దీనివల్ల వచ్చే భవిష్యత్ తరాలు కూడా పాడయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఏది మంచి ఏడు చెడు, ప్రతి విషయము మనకి 2 మార్గాలు చూపిస్తూ ఉంటుంది. అందులో నువ్వు ఎంచుకునేటువంటి దాన్ని బట్టి నీ జీవనం ఉంటుంది. కనుక దయచేసి ఒక్క నిమిషం కష్టమో నిష్ఠూరమో, ఆడదానికి ఉండేటువంటి శక్తి ఎలాంటిది అంటే ఆలోచించగలిగే శక్తి. ఆలోచన స్వరూపమే ఆడది, ఓర్పుకి స్వరూపమే ఆడది. ఒక్క నిమిషం ఆలోచించి మన చుట్టుపక్కల ఎన్ని అనర్థాలు జరుగుతున్నా మనం మన వ్యక్తిత్వాన్ని, మన శీలాన్ని కనుక మనం రక్షించుకోగలిగితే, దీని వలన, ఈ శీల పరిరక్షణ వలన, వ్యక్తిత్వ వికసనం వలన మొత్తం ధర్మమే నిలుస్తుంది. స్త్రీ పాడైన రోజున ఏది నిలదు. కనుక స్త్రీలందరికీ విన్నపం ఏంటంటే మనం బాగుందాం, మన భవిష్యత్ తరాలైనటువంటి పిల్లలకు కూడా చక్కటి ధర్మాన్ని బోధిద్దాం. దానివల్ల ఏం జరుగుతుంది, శాంతి కలుగుతుంది. ఇప్పుడు మనం ఎన్ని తప్పులు చేసినా శాంతి లేదు, మనకి మనశ్శాంతి లేదు, ఇంకా ఏదో కావాలనేటువంటి ఆరాటం. కానీ దేనికోసమైతే నువ్వు ఆగుతున్నావో, దేనికోసమైతే ధర్మాన్ని పట్టుకున్నావో, ఆ ధర్మాన్ని పట్టుకోవడం వల్ల ఇప్పుడు నీకు కష్టం అనిపించవచ్చు, కానీ దానివల్ల శాశ్వతమైనటువంటి సుఖం మనకు కలుగుతుంది. ఇదే ధర్మశాస్త్రం చెప్పి వేదం చెప్పేటువంటి విషయం. ఇదే సీతాదేవి మనకి ఇచ్చేటువంటి విశేషమైనటువంటి తత్వం. ఇదే ద్రౌపదీదేవి మనకి ఇచ్చేటువంటి తత్వం. ఇదే జగత్తులో ఉండేటువంటి అహల్య, అనసూయ లాంటి పతివ్రతలందరూ కూడా మనకి ఇచ్చేటువంటి ధర్మ సూచన. కనుక వీటన్నిటిని పాటిద్దాం. తప్పు జరుగుతోంది, జరగడం తప్పు అని తెలుసుకున్నాక మరి కాస్త తప్పు జరగకుండా అనివార్యం, దాన్ని అనివార్యం అని వదిలేయకుండా ఆపే ప్రయత్నం ప్రతి వాళ్ళని చేద్దాం. తప్పు జరిగినా మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోగలిగే శక్తి కూడా ఆడదానికే ఉంటుంది. కనుక ఆ శక్తిని వినియోగించుకుందాం, ముందుకు వెళ్దాం. చాలా 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 సంతోషం అమ్మ. చక్కటి మాటలు. నిజం, మన సనాతన ధర్మం ఏం చెప్పిందో అవి మీ మాటల్లో అందరం నేర్చుకోవాలి. నిజంగా చాలా చక్కటి మాటలు చెప్పారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సో చూసారు కదండి, నిజంగా మన సనాతన ధర్మం ఏం చెప్తోంది.
ఒకప్పుడు స్త్రీలు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉంటున్నారు, ఎలా ఉండాలి, తెలుసో తెలియకో తప్పుడు చేసేసిన వాళ్ళైనా పర్వాలేదు, నెక్స్ట్ భవిష్యత్ తరాలని మనం ఎలా ఉండాలి, దీనికి సంబంధించి నిజంగా ఒక మంచి మన సనాతన ధర్మం గురించి మంచి మాటలు చెప్పి మన అందరం కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మారి మన భారతీయ సంస్కృతిని పెంపొందించేలా ఉండాలని చెప్పి ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. నిజంగా చాలా చాలా మంచి మాటలు, అందరికీ ఉపయోగపడే మాటలు. పురుషులకు కానీ స్త్రీలు కానీ అందరూ బాగుండాలి. అందరూ బాగున్నప్పుడు మన ధర్మం నిలబడుతుంది, సమాజం బాగుంటుంది, మన భారతీయ సంస్కృతి నిలబడుతుంది. మరి చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.